అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను వరలక్ష్మి వ్రతం కోసం 2 చీరలు తీసుకున్నాను. అందులో ఒకటి అమ్మవారికి కట్టడానికి, ఒకటి అమ్మవారికి వాయనం ఇవ్వడానికి. ఇలా 2 చీరలు తీసుకున్నాను. ఈ 2 చీరల్లో ఒక చీర అమ్మవారికి కడదామని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా చీర కొంగును తీసుకొని ఇలా సమానంగా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి సమానంగా వచ్చేలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి సర్దుకోవాలి. చీర పిన్ ఉంటే చివరన పెట్టుకొని మనం సమానంగా పెట్టింది ఊడిపోకుండా మధ్య మధ్యలో పిన్స్ పెట్టుకొని ఇలా సమానంగా వచ్చే విధంగా చూసుకోవాలి. మధ్య మధ్యలో చీర పిన్స్ పెట్టడం వల్ల మనం ఎలా ఫోల్డ్ చేసింది అలానే నీట్గా ఉంటుంది. అమ్మవారికి కట్టేటప్పుడు నీట్గా కనిపిస్తుంది. మనం అమ్మవారికి ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకుంటే అమ్మవారికి కట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. చాలా అందంగా కూడా కనబడుతుంది. ముందుగానే ఇలా చేసుకొని పెట్టుకుంటే ఇలా జాగ్రత్తగా కొంచెం సమయం పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వచ్చే విధంగా, పట్టు చీర కాబట్టి కొంచెం టైం పడుతుంది. పళ్ళు మొత్తం సమానంగా చేసుకున్న తర్వాత చీర మొత్తాన్ని సమానంగా ఇలా చీర ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం పళ్ళు ఎక్కడి వరకు అయితే పిన్ పెట్టుకున్నామో అక్కడి వరకు మొత్తం సమానంగా ఇలా మడుచుకొని పిన్ పెట్టుకోవాలి. ఇలా ముందుగానే చేసుకొని పెట్టుకుంటే అమ్మవారికి కట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన వారికి వాయనం ఇవ్వడానికి ఈసారి కవర్లో కాకుండా ఇలా ప్లేట్లో పెట్టి ఇద్దామని ఇలా పువ్వు టైపు ఉండే ప్లేట్ తీసుకున్నాను. నాకు ఈ ప్లేట్ వచ్చేసి 25 రూపాయలు పడింది. ఇందులో ఒక జాకెట్ ముక్క, తమలపాకు, వక్క, ఖర్జూరం, పసుపు, కుంకుమ, గాజులు, పళ్ళు, శనగలు ఇలా నాకు నచ్చిన విధంగా నాకు అందుబాటులో ఉన్నవి తీసుకొని ఇలా వాయనం ఇవ్వడానికి రెడీ చేసుకున్నాను. అలాగే మీకు నచ్చిన విధంగా మీ శక్తి కొలది కూడా ఇలా వాయనం ఇవ్వండి. నేను 11 మందికి ఇద్దామనేసి నా శక్తి కొలది నేను ఇలా అమ్మవారిని రెడీ చేసుకున్నాను. 11 మంది ముత్తైదులను పిలిచి నేను ఇలా పూజ చేసుకున్నాను. అలాగే అమ్మవారికి ప్రసాదాలు కూడా నైవేద్యం తయారు చేసుకున్నాను. మా పాప వాళ్ళ డాడీతో కలిసి అమ్మవారికి అక్షంతలు వేస్తుంది. నేను నా శక్తి కొలది 11 మందిని పిలిచి వాయనం ఇచ్చుకున్నాను. నేను వాళ్ళకు వాయనం ఇచ్చిన పద్ధతిని చూసి మా పాప కూడా నేను అలానే చేస్తా అని నాకు అక్షింతలు ఇచ్చి వేపించుకుంటుంది. నెక్స్ట్ డే అంటే శనివారం రోజు అమ్మవారికి ఉద్వాసన పలికి అన్నిటినీ కదిపేసుకున్నాను. అమ్మవారికి సంబంధించినవి పూలు, ఆకులు ఏమైనా ఉంటే పారే నీళ్ళలో వేసేయాలి. ఇలా నా వరలక్ష్మి వ్రతం పూర్తయింది. మీకు కనుక నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.